లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనం బయటికి ఏమంటున్నామన్నది ఇంపార్టెంట్ కాదు, మనం లోపల ఏం ఫీల్ అవుతున్నామన్నది ముఖ్యమని. మీలో లో వైబ్రేషన్ ఉంటే ఆ వస్తువును మీరు ఎలా అట్రాక్ట్ చేయగలుగుతారు? మీరు లో వైబ్రేషన్లో ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. ఎవ్రీథింగ్ ఈజ్ యాన్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్. విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. వైబ్రేట్ అవుతున్న ప్రతి వస్తువు కూడా ఆకర్షణను కలిగి ఉంటుంది. అయితే మీరు ఎల్లప్పుడూ గమనించాల్సింది ఏంటంటే యూనివర్స్ అనేది కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. ఈ విశ్వంలో 2 రకాల ఎనర్జీస్ ఉన్నాయని మీకు ముందే తెలుసు. అవి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. మనం ఏ రకమైన ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నామో అదే రకమైన ఎనర్జీని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మన మైండ్ అనేది ఆలోచనల కర్మాగారం. మైండ్ ఈక్వల్ టు మ్యాగ్నెట్. ఆలోచన శక్తికి ఆకర్షణ శక్తి ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నోటిలోని మాట నుదుటి మీద రాత. ఆలోచనలే మాటలవుతాయి, మాటలే పరిస్థితులుగా మారుతాయి, పరిస్థితులే మన జీవిత అనుభవాలుగా ఉంటాయి. అయితే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అసలు మీ ఆలోచన శక్తి ఎంత ఉందో అని. ఎందుకంటే దాన్ని బట్టే మీ ఆకర్షణ శక్తి ఉంటుంది. మీ అందరికీ కోరికలు ఉంటాయి, అన్నీ ఆకర్షించాలని అనుకుంటారు. కానీ ఎందుకు ఆకర్షించలేరో తెలుసా? మీకు ఆలోచన శక్తి అనేది తక్కువగా ఉంటుంది. చాలామంది మీకు తప్పుడు విషయాలు చెప్పుంటారు. అలా అని మీరు కూడా తప్పుగా విని ఉంటారు. అనుకుంటే జరిగిపోతుంది, అనుకుంటే వేల కోట్లు లక్షల కోట్లు ఆకర్షిస్తారని. వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించే సామర్థ్యాలు అన్నీ ప్రతి మనిషిలో ఉన్నాయి. కానీ అనుకుంటే జరిగిపోవు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి మీరు పాటిస్తే మీరు ఏదైనా సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. యాజ్ ఏ మ్యాన్ థింకెట్ బుక్లో జేమ్స్ ఎలన్ ఒక మాట చెప్పారు. ఏంటో తెలుసా? ఆల్ యూ అచీవ్ ద రిజల్ట్స్ ఆఫ్ థాట్స్, యువర్ డిజైర్ ఈక్వల్ టు డిజర్వ్. మీరు ఏదైనా కోరుకున్నప్పుడు దానికి అర్హులైతేనే అది మీకు యూనివర్స్ అనేది ఇస్తుంది. నువ్వు హ్యాండిల్ చేయగలిగితేనే అది నీకు ఇస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పాప వాళ్ళ డాడీని మొబైల్ అడిగింది. ఆ పాప ఆ మొబైల్ని తీసుకుని పడేసింది. మళ్ళీ ఆ తండ్రి ఆ పాపకి మొబైల్ ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే ఆ చిన్న పాపకి మొబైల్ని హ్యాండిల్ చేయడం రాదు కాబట్టి. మీలో చాలామంది కూడా యూనివర్స్ని అడిగేస్తూ ఉంటారు లక్షల కోట్లు కావాలని. నిజంగా మీరు దాన్ని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉందా? లేదు. అలాంటప్పుడు అది ఎలా ఇస్తుంది? దానికి మీ మైండ్ అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది? 1 lakhని సరిగ్గా హ్యాండిల్ చేయలేని వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పే అఫర్మేషన్స్ లక్షల కోట్లని. ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. వాటి కోసం ఇమాజిన్ చేయండి, అఫర్మేషన్స్ని చెప్పండి. అవి నెరవేరుతూ ఉంటే మీలో కాన్ఫిడెన్స్ ఇంకా బాగా పెరుగుతుంది. కానీ ప్రయత్నం మాత్రం ఉండాలి, మర్చిపోకండి. ఇమాజినేషన్ చేస్తున్న కొద్దీ, అఫర్మేషన్స్ చేస్తున్న కొద్దీ మీరు ఆలోచన ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అలాంటప్పుడు అవకాశాలను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అవకాశాలు వచ్చినా కూడా ప్రయత్నం చేయకపోతే మీరే నిరాశ పాలవుతారు. అయితే మనం కోరుకున్న కోరికలు నెరవేరాలంటే దానికి తగిన అర్హత మనకు ఉండాలని జేమ్స్ ఎలన్ అంటున్నారు. మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటారు. అది సాధ్యమేనా? దానిని మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా? దానికి మీరు అర్హులా అన్నది మీకే తెలియాలి. అయితే ఆకర్షణ సిద్ధాంతంతో ఏమేం సాధించవచ్చు? లా ఆఫ్ అట్రాక్షన్ని చాలామంది మనీ కోసమే ఉపయోగిస్తున్నారు. కానీ దానిని దేనికోసమైనా ఉపయోగించవచ్చు. హెల్త్ కానీ, జాబ్ కానీ, రిలేషన్ కానీ, ఏదైనా సరే ఈ సిద్ధాంతం ద్వారా సింపుల్గా అట్రాక్ట్ చేయొచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బాగా తెలుసుకుంటే మీ మైండ్ అనేది ఏం కావాలనుకుంటున్నారో దానికి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు మీరు చిన్న చిన్న వాటికి ఉపయోగించరు, పెద్ద పెద్ద వాటికి ఉపయోగించడం మొదలు పెడతారు. యూ కెన్ ఎనీథింగ్ మేనిఫెస్ట్. మీకు నిజం చెప్పనా? మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోకపోతే, అవగాహన కలిగించుకోకపోతే మీ జీవితం ఎలా ఉంటుందంటే స్లోగా ఎద్దుల బండి వెళ్తున్నట్టు మీ బ్రతుకు బండి ఈడుస్తూ వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడు మీ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించడం మొదలు పెడతారో ఆ క్షణం నుంచి రాకెట్ స్పీడ్లో మీ లైఫ్ని చూస్తారు. ఎందుకంటే యూనివర్స్ అనేది సమృద్ధిగా ఉంది కాబట్టి. ఎప్పుడూ మీకు సమృద్ధిగా ఇవ్వాలని ప్రయత్నిస్తుంది యూనివర్స్. కానీ మీరే దాన్ని అడ్డుకుంటున్నారు. కర్మ ఫలితం ఉంది అని నమ్మే మీరు మంచి ఫలితం కూడా ఉందని నమ్మాలి కదా. అంటే చెడు చేయకూడదు, అది మనకు మన పిల్లలకు తగులుతుంది అని బలంగా నమ్మే నువ్వు అలానే మంచి కూడా అదే ఫోర్స్తో మన దగ్గరకు వస్తుందని నమ్మాలి కదండి. లాజిక్ మిస్ అవ్వకండి. నువ్వు ఏమిచ్చినా అది నీ దగ్గరకు వస్తూనే ఉంటుంది.
మీకు ఏం కావాలన్నా ఈ అఖండమైన విశాలమైన విశ్వంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. గాలి, నీరు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు సంపద అనేది ఎందుకు సమృద్ధిగా ఉండదు? అది కూడా సమృద్ధిగా ఉంది, కానీ దాన్ని మీరు నమ్మట్లేదు, అనుభూతి చెందట్లేదు. తరువాత మీలో ఎక్కువ లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకోవడం వలన మీ దగ్గరకు సమృద్ధి అనేది రావడం లేదు. యూనివర్స్ అనేది మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది, కానీ మీరే దాన్ని పొందుకోలేని స్థితిలో ఉంటారు. మీరు యూనివర్స్ని అడుగుతారు, కానీ దాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎలా అంటే పాజిటివ్గా ఆలోచించరు. అడుగుతారు, మరి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ దాని గురించే నెగిటివ్గా ఆలోచిస్తారు. అందుకే విఫలాన్ని చూస్తూ ఉంటారు. మీరు లిమిటింగ్ బిలీఫ్స్తో ఎంత పని చేసినా కూడా ఫలితం అనేది ఉండదు. అందుకే సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. మీకు మంచి ఫలితాలు కావాలంటే మెడిటేషన్, అలాగే పొద్దున్నే వేగంగా లేవడం అనేది అలవాటు చేసుకోవాలి. అసలు బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేది ఎంత మంచిదో తెలుసా? ఆ సమయం మీలో చైతన్యాన్ని నింపుతుంది. ఆయుర్వేదంలో బ్రహ్మ ముహూర్త సమయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ సమయంలో ప్రాణశక్తి భూమి మీద ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. ఆ టైంలో వచ్చే వాయువుని వీరవాయువు అంటారు. ఆ వాయువు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. మనిషి యొక్క ఆయుష్ అనేది తను తీసుకున్న శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏదైతే డ్రీమ్స్ని మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నామో అవి జరుగుతాయి. మనకు కావాల్సింది ఎక్కువగా ఆలోచన శక్తి. వీ నీడ్ మోర్ థాట్ ఎనర్జీ. మీరు కొంతమంది కామెంట్ పెడుతూ ఉంటారు, బ్రదర్ నాకు అవ్వట్లేదు, ఎలా చేయాలి, ఏం చేయాలని. మీరు మిమ్మల్ని ఒకసారి పరిశీలించుకోండి, మీ థాట్ ఎనర్జీ ఎలా ఉందని, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారని. డ్రీమ్స్ అనేవి పెద్దవి, థాట్ ఎనర్జీ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఎప్పుడైతే మన థాట్ ఎనర్జీ డ్రీమ్స్తో మ్యాచ్ అవుతుందో అప్పుడు మన మేనిఫెస్టేషన్ సులభంగా చేసుకోవచ్చు. థాట్ ఎనర్జీ ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎక్కువగా ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి, ఎక్కువ ఎనర్జీ కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉండాలంటే మీరు బ్రహ్మీ ముహూర్తానికి లేవాల్సిందే. ఆ సమయంలోనే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వచ్చే ఆలోచనలు ఎనర్జీకి కనెక్ట్ అవుతాయి. అప్పుడే మేనిఫెస్టేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ సమయంలోనే వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకుంటారు. కౌసల్య సుప్రజ రామ సంధ్య ప్రవర్తితే ఉత్తిష్టత నరసార్దూలం కర్తవ్యం దైవ మాహిమికం. ఓ రామ, మేలుకోవయ్యా, భగవంతుడు మనకు నిర్దేశించిన పనిని చేయడానికి సమయం ఆసన్నమైంది. ఆ సమయంలోనే మేలుకోవాలి. ఆ సమయంలోనే వాతావరణం మనకు అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది మన మీద మనకు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు చేసిన ముఖ్యమైన పనులేంటో తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సైలెన్స్. ఎప్పుడైతే మీరు నిశ్శబ్దంగా ఉంటారో అప్పుడు మీ బ్రెయిన్ అనేది ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. అప్పుడే మనం కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వగలం. అందుచేత మీరు చేయాల్సిందేంటి? నిశ్శబ్దాన్ని పాటించాలి మొదటగా. సెకండ్ వన్, అఫర్మేషన్స్. మీరు సైలెన్స్ పాటించిన తర్వాత అఫర్మేషన్స్ని చెప్పుకుంటే ఆ అఫర్మేషన్స్ అనేవి మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి, అలాగే విశ్వానికి చేరుతుంది కూడా. థర్డ్ వన్, విజువలైజేషన్. మీరు కానీ బ్రహ్మ ముహూర్తంలో విజువలైజేషన్ చేయగలిగితే విజువలైజ్ అనేది భౌతికంగా మారుతుంది. ఈ ఇమాజినేషన్లో మీ 5 సెన్సెస్ని కూడా వాడాలి. ఫోర్త్ వన్, ఎక్సర్సైజ్. సక్సెస్ అయిన వారు 2 విధాలుగా ఎక్సర్సైజ్ చేస్తారు. ఫస్ట్ వన్ మెంటల్గా చేస్తారు, సెకండ్ వన్ ఫిజికల్గా కూడా చేస్తారు. ఈ 2 మీకు చాలా ముఖ్యం. మెంటల్గా చేయాలి, అలాగే ఫిజికల్గా కూడా చేయాలి. ఫిఫ్త్ వన్, రీడింగ్, చదవడం. బ్రహ్మ ముహూర్తంలోనే పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉంటారు. వారన్ బఫెట్ రోజుకు 5 గంటల పుస్తకాలు చదువుతారట. బిల్ గేట్స్ వారానికి మినిమం 5 పుస్తకాలు చదువుతారు. సిక్స్త్ వన్, స్క్రిప్టింగ్, రాయడం. ఆ టైంలో రాయడం అనేది మీ థాట్స్ని హై ప్రొడక్టివ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. డైరెక్టర్స్ చాలామంది ఆ సమయంలోనే వాళ్ళ కథలను రాస్తారట. ఇలా మీరు చేయడం వలన మీ ఆలోచనలకు ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. మేనిఫెస్టేషన్ కూడా చాలా సులభంగా జరుగుతుంది. ఇది సత్యం. పాటించండి, ఫలితాన్ని సులభంగా పొందండి. మంచి జీవితం పొందాలని సంకల్పం మీలో ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతారు. దానికి తోడుగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. ఈ విశ్వం కూడా మీకు తోడుగా ఉంది. ప్రయత్నించండి, సాధన చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.